తెలంగాణలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇంటికొకరు చొప్పున మంచాన పడ్డారు. అటు ఆసుపత్రులు జ్వర పీడితులతో నిండిపోయాయి. రక్త పరీక్షల కోసం వస్తున్న బాధితులతో ల్యాబులు కిటకిట్లాడుతున్నాయి. తెలంగాణలో వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. వర్షాలు పడుతూ ఉండటం, వాతావరణ మార్పులతో విషజ్వరాలు చుట్టుముట్టాయి. దోమలు వ్యాప్తి చెందడంతో జ్వరాలు కూడా ఎక్కువవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. డెంగ్యూ వ్యాధి కూడా ప్రబలిందన్న ప్రచారంతో ప్రజలు భయపడి జ్వరం రాగానే వెంటనే ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారు. దోమలు, పారిశుధ్య లోపం, సీజనల్ వ్యాధులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. విషజ్వరాలకు తీసుకోవాల్సిన చికిత్స చర్యలపై వైద్యాధికారులకు తగిన సూచనలు చేస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి, ఎక్కువగా దాహం వేయటం, రుచి, వాసన తెలియకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు డాక్టర్లు. నిజామాబాద్ జిల్లాలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. టైగర్ దోమల స్వైర విహారంతో వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. ఫ్రైడే డ్రైడేగా పాటిస్తూ ఇంటింటి సర్వే చేపట్టారు అధికారులు. దోమల నిల్వ ప్రాంతాలను గుర్తించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 134 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అప్రమత్తమయ్యారు అధికారులు. విపరీతమైన విషజ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. జిల్లాలో డెంగ్యూ జ్వరాల తీవ్రతకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాల్కుమార్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభించాయి. డెంగ్యూ డేంజర్ బెల్ మోగిస్తుంది. విష జ్వరాలు ప్రబలుతున్నాయి. జిల్లాలో ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 134 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. ఇంటింటి సర్వే చేస్తుంది. లార్వా నిల్వల్ని గుర్తిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం జనాల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికైతే డెంగ్యూ డెత్స్ అయితే నమోదు కాలేదు, కానీ డెంగ్యూ కేసులు పెరగడం ఆ వైద్య శాఖను మాత్రం కలవరానికి గురిచేస్తుంది. సో మనతో డిఎంహెచ్ఓ ఉన్నారు. సార్, అంటే జిల్లాలో ఎన్ని కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయి? ఎట్లా ఉంది సీజన్? జనవరి నుంచి ఇప్పటివరకు ఈ సంవత్సరం 134 కేసులు రిపోర్ట్ అయ్యాయి. గత నెలలో కూడా ఒక కేసు రిపోర్ట్ అయింది. ఈ నెలలో కూడా ఒక కేసు రిపోర్ట్ అయింది. జిల్లా వ్యాప్తంగా మేము అన్ని రకాల జాగ్రత్తలు జనాలకు వివరిస్తూ అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మున్సిపాలిటీలో కమిషనర్లతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ సిబ్బంది, మా సిబ్బంది కూర్చొని మాట్లాడి ఒక కార్యాచరణ ప్లాన్ని తయారు చేసుకున్నాం. ఒక స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కొరకు మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ లోపు ప్రతి శుక్రవారం కూడా మేము ఎవ్రీ వీక్ కూడా మేము ప్రతి ఇంటికి వెళ్ళి ఫ్రైడే డ్రైడే ఇంపార్టెన్స్ ఏంది, దోమలు ఎక్కడ పుడతా ఉన్నాయి, ఎట్లా వాటిని నివారించవచ్చు అని చెప్పేసి అవగాహన కల్పిస్తూ మేము ఎవ్రీ వీక్ చేస్తూ ఉన్నాం. అట్లాగే స్కూళ్ళల్లో కూడా అవేర్నెస్ మీటింగ్లు పిల్లలకు కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పిల్లలు యాక్టివ్గా ఉంటారు. వాళ్ళ ఇళ్లలో కానీ, ఇంటిపైన కానీ, ఇంటి చుట్టూరా కానీ చెత్త చెదారం తీసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి స్కూల్లో అవేర్నెస్ ఇచ్చే విధంగా మేము కార్యాచరణతోటి ముందుకు కదులుతా ఉన్నాం. దీంట్లో ఫీవర్ అన్నా కానీ హైరాణ పడాల్సిన అవసరం లేదు. వైరల్ డిసీజ్ ఇది, సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ ఇది. ఒక వారం రోజులు ఫీవర్ ఉంటుంది. వాళ్ళ వ్యాధి నిరోధక శక్తిని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ తీవ్రత ఉండే అవకాశం ఉంది. కానీ పూర్తిగా కోలుకునే జబ్బు ఇది. 90% ఎట్లాంటి పెద్ద ట్రీట్మెంట్ లేకుండానే కోలుకునే అవకాశం. ఇంట్లోనే దొరికే ద్రావణాలు తాగి మనం కోలుకోవచ్చు. కొబ్బరి నీళ్ళు కానీ, గంజి కానీ, చల్ల కానీ, ఇట్లాంటి ఇంట్లో దొరికే లిక్విడ్స్ తోటే మనం కోలుకునే అవకాశం ఉంది. జ్వరం వస్తే పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. అంతకన్నా మించి మన ఒళ్ళు నొప్పులు ట్యాబ్లెట్లు కానీ, గ్లూకోజులు కానీ పెట్టాల్సిన అవసరం లేదు. 90% సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అండి. హైరాణ పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది మొత్తం మీద వైద్య ఆరోగ్య శాఖ చెప్తుంది. ఫ్రైడేని డ్రైడేగా పాటిస్తున్నారు. ప్రతి ఇంట్లో డ్రైడే ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. డెంగ్యూ కేసులు పెరగడం మాత్రం ఆందోళన కలిగిస్తున్నా ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి. ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించాలి. అప్పుడే డెంగ్యూ నివారణ అడ్డుకోవచ్చు. డెంగ్యూ వల్ల ప్రాణాంతకం ఏం లేదు. ఇటు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా డెంగ్యూ పేరుతో భయభ్రాంతాలకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది కన్నా తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ.